హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. ఈరోజు స్పెషల్ వచ్చేసి బ్రెడ్ హల్వా. దీన్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే ఐటెం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా బ్రెడ్ పీసెస్ని తీసుకుని వాటి ఎడ్జెస్ కట్ చేసుకుని ఒక 4 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. నేనైతే 10 బ్రెడ్స్ తీసుకున్నాను, నాకు కొంచెం క్వాంటిటీ కావాలని. సో మీరు కావాలంటే ఒక 5 పీసెస్ వరకు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఒక కడాయిలో ఒక 3/4 టీ స్పూన్ నెయ్యి వేసుకుని అది వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని అందులో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిని మనం ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నెయ్యి అంటే కొంచెం టేస్టీగా ఉంటుందని చెప్పేసి నేను నెయ్యి యూస్ చేసుకున్నాను. వన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక వీటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనం పాకం పట్టించుకోవాలి. నేనైతే సేమ్ అదే బాండీలో ఒక 1 కప్ షుగర్ వేసుకుని 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుని లైట్ తీగ వచ్చే వరకు పాకం పట్టుకోవాలి. యాక్చువల్లీ అయితే 5 బ్రెడ్ స్లైసెస్కి 1/2 కప్ ఆఫ్ షుగర్ అండ్ 1 కప్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. కానీ నేను ఇక్కడ 10 స్లైసెస్ తీసుకున్నాను కాబట్టి నేను దానికి డబుల్ వేసుకుంటున్నాను. సో ఈ పాకం అనేది మనం సిమ్ ఫ్లేమ్లోనే తయారు చేసుకోవాలి. వన్స్ ఈ పాకం తయారయ్యాక మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని అందులోకి డిప్ చేసుకోవాలి. సో మనకి పాకం అనేది మొత్తం అన్ని బ్రెడ్ పీసెస్కి బాగా పట్టించాలి. వీలైతే 1/2 కప్ పాలు కూడా మీరు వేసుకోవచ్చు. సో మనం ఇలా లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ బాగా కుక్ చేసుకున్నాక 2 to 3 యాలకులు కూడా దంచి వేసుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతే, ఎంతో రుచికరమైన బ్రెడ్ హల్వా రెడీ. మీరు కూడా మా రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.